కొంతమంది చెబుతున్నారు 2030లో దేవుడు తిరిగి వస్తాడని. సోషల్ మీడియాలో ప్రచర్లు మిమ్మల్ని ఆశ్చర్యపెట్టే రీతిలో చెబుతున్నారు. దేవుని రాక సమయం డికోడ్ అయింది అంటున్నారు. కాని ఇది నిజమా? 2030లోనే యేసు వస్తాడా? మన బైబిలు ఏమంటుంది? ఈ వీడియోలో పూర్తి స్పష్టతకు రండి. మరి కొంతమంది 2030 ఎందుకు అంటున్నారు? వాళ్ళు కొన్ని లెక్కలు పెడుతున్నారు. యేసు శిలువపై మరణించిన కాలం సుమారు 30 AD. అప్పటినుంచి 2000 సంవత్సరాలు అంటే 2030. ఇజ్రాయేలు దేశంగా పునరుద్ధరించబడిన సంవత్సరం 1948. ఒక తరం అంటే 70 నుండి 80 ఏళ్లు. 1948 ప్లస్ 80 సమానము 2028 నుండి 2030. దానియేలు గ్రంథంలో 70 వారాలు, ప్రకటన గ్రంథంలో 1260 రోజులు. ఇవన్నీ డికోడ్ చేసి దేవుని రాక సమయాన్ని ఊహిస్తున్నారు. కాని ఇవన్నీ మనుషుల అంచనాలు మాత్రమే, దేవుని వాక్యం కాదు. చరిత్రలో చాలా మంది ఇలా లెక్కలు వేశారు. కాని దేవుడు రాలేదు. 1000 AD ప్రపంచం అంతమవుతుందన్నారు. 1844 గ్రేట్ డిసప్పాయింట్మెంట్. 2012 మాయ కాలెండర్ ఆధారం. 2020 కరోనా వల్ల చివర వస్తుందన్నారు. కాని దేవుని పనులు మన లెక్కల కంటే గొప్పవి. ఆయన తన సమయాన్ని తానే నిర్ణయిస్తాడు. దేవుడు ఎప్పుడు వస్తాడు? కాదు. నీవు సిద్ధంగా ఉన్నావా? అగాలి. బైబిలు చెబుతోంది. మీరు ఊహించని సమయంలో కుమారుడు వచ్చును. మత్తయి 24:44. ప్రతిరోజూ మన జీవితం పవిత్రంగా ఉండాలి. మన హృదయం దేవునితో బంధంలో ఉండాలి. భయంతో కాదు, ఆశతో ఎదురు చూడాలి. బైబిలు స్పష్టంగా చెబుతోంది. ఆ దినమును గాని ఆ గంటను గాని ఎవరూ తెలియరు, పరలోకదూతల కూడా లేదు. కుమారునికి కాదు, తండ్రికే తెలుసు. మత్తయి 2:4-3-6. ఈ సంగతులను తెలిసికొనడం మీ పని కాదు. అపోస్తలుల కార్యములు 1:7. అంటే ఏంటి? మనుషులు డేట్లు చెప్పడం తప్పు. దేవుడు మాత్రమే స్వాధీనంగా నిర్ణయిస్తాడు. 2030లో దేవుడు వస్తాడా? తెలియదు. కాని ఆయన వస్తాడన్నది ఖచ్చితం. ప్రతిరోజు నీ మనసు సిద్ధంగా ఉంచుకో. దేవునితో జీవించు. పవిత్రంగా నడుచుకో. ఎందుకంటే ఆయన రాబోతున్నాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని బైబిల్ ఆధారిత వీడియోల కోసం మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయండి. ఎవరికైనా ఇది ఓ సత్యాన్ని తెలియజేస్తుంది.